తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీలోని కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. నిల్వ ఉంచిన దీపావళి టపాసుల వల్ల పేలుడు జరిగింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావును అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. స్టేషన్ లో ఉన్న మందుగుండు సామాగ్రిని కానిస్టేబుల్ బయటికి తీసుకొచ్చి పరిశీలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మందుగుండు సామాగ్రిని పేలడంతో భారీ శబ్దం సంభవించినట్లు అక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ మందుగుండు సామాగ్రిని పేలిన నేపథ్యంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 3 కానిస్టేబుళ్లు అలాగే చల్లపల్లి ఎస్ఐ దుర్గాంజనేయులకు గాయాలు కావడంతో సమీపంలో ఉన్న కీర్తి హాస్పిటల్లో చల్లపల్లి ఎస్ఐ దుర్గాంజనేయులు చికిత్స పొందుతున్నారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ను చల్లపల్లి అలాగే అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రధానంగా ఈ దీపావళి సమయంలో ఈ మందుగుండు సామాగ్రిని తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు తీసుకొచ్చి స్టేషన్ ఆవరణలో పెడుతూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఆ మందుగుండు సామాగ్రిని అంతా కూడా ఈ రోజు పోలీస్ స్టేషన్ బయటికి తీసుకొచ్చి పరిశీలిస్తున్న నేపథ్యంలో అనుకోకుండా ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. అందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. ఈ పేలుడుకి సంబంధించి భారీగా పొగ అలాగే భారీ శబ్దాలు రావడంతో చల్లపల్లి పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురయ్యారు. స్టేషన్ ఆవరణలో ఉన్న ఈ పేలుడు దాటికి స్టేషన్ ఆవరణలో ఉన్న ఒక కారు కూడా దగ్ధమైంది. ఈ పేలుడు ఎప్పుడైతే సంభవించిందో ఈ కానిస్టేబుల్ కూడా బలమైన గాయాలయ్యాయి. చల్లపల్లి అలాగే అవనిగడ్డ స్టేషన్ కి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. మరొకవైపు ఈ పేలుడుకి సంబంధించిన సమాచారం అందుకున్న చల్లపల్లి ఎస్ఐ కూడా ఘటనా స్థలికి చేరుకొని పేలుడుకి సంబంధించిన కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే శ్రీనివాసరావు, అసలు ఈ పేలుడికి అసలు కారణాలు ఏంటి? అంటే ఉన్నట్టుండి అసలు ఎలా పేలుడు సంభవించింది? ఏదైతే ఈ మందుగుండు సామాగ్రి ఉందో దాన్ని స్టేషన్ లోపల ఉన్న సామాగ్రిని బయటికి తీసుకొచ్చి కానిస్టేబుల్ ఎస్ఐ ఆధ్వర్యంలో పరిశీలిస్తున్న సమయంలో ఒక్కసారిగా కూడా ఈ మందుగుండు సామాగ్రి అనేది ఫైర్ అవ్వడం జరిగింది. భారీగా పొగ, పెద్ద శబ్దంతో ఇదంతా కూడా భారీ ఎత్తున పేలడంతో మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తున్నారంటే దగ్గరగా వాటిని చూస్తూ ఉంటారు కానిస్టేబుల్. ఆ క్రమంలోనే ఆ కానిస్టేబుల్ కి భారీగా కూడా గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఎప్పుడైతే ఈ పేలుడు సంభవించిందో అక్కడే ఉన్న ఎస్ఐ కూడా కొంత గాయాలు కావడంతో ఆయన హుటాహుటిన స్టేషన్ ఆవరణలోంచి వెనక గేట్ నుంచి బయటకు వచ్చేసి స్టేషన్ సమీపంలో ఉన్న కీర్తి హాస్పిటల్ ఆయన ప్రాథమిక తీసుకుంటున్నారు. ఇక్కడ మందుగుండు సామాగ్రిని పరిశీలిస్తున్న 3 కానిస్టేబుల్ కు మాత్రం కొంత తీవ్ర గాయాలయ్యాయి. సో ప్రస్తుతం అయితే గాయపడిన వారి పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? గాయపడిన వారి పరిస్థితి అయితే 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. వీరికి మెరుగైన చికిత్స అందించేందుకు కూడా వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. రైట్, ధన్యవాదాలు శ్రీనివాసరావు.